ఇట్లాంటి అంశాలు జరుగుతాయి. మొన్న నాగర్ కర్నూల్ ఇష్యూ గురించి ఏం చెప్తారన్న? అక్కడ కుమ్మెర జాతరలో ఒక దళిత బిడ్డ కావచ్చు వాళ్ళ మీద దాడి చేసి 2 ఏళ్ల పాప చనిపోయింది. దానిపై ఇంతవరకు ఎవరు అంటే మొన్న స్పందించారు ప్రభుత్వం నుండి. సో ఇట్లా చూడరు వరుసగా రాష్ట్రంలో ఇట్లా ఒకదానికి ఒకటి జరుగుతా ఉన్నాయి అంశాలు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? కుమ్మెర విషయంలో అయితే హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి దగ్గర ఉండడం వల్ల అది ఫెయిల్ అయిపోయింది. అదే హోమ్ మినిస్టర్ నాలాంటోడి దగ్గర ఉంటే ఎస్ఐలకు, సిఐలకు, సిపిలకు, ఏసీపీలకు, డీజీపీ వరకు మొత్తం మనం కౌన్సిలింగ్ ఇచ్చేది. ప్రతి గ్రామంలో మీరు మీటింగులు పెట్టండి. ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, కానిస్టేబుల్ కానీ వెళ్ళి మీరు ఎవరి మీద దౌర్జన్యం చేసినా, ఎవరైనా డబ్బున్నోళ్ళు కానీ, భూస్వాములు కానీ, అధికారం ఉన్నోడు కానీ, అగ్రవర్ణాలు అనుకునేటోళ్ళు కొద్దిమంది కానీ, మీరు ఎవరైనా పేదోడిని కానీ, కులంతో కానీ దూషించినా, కొట్టినా, తిట్టినా మీకు కఠినమైన చట్టాలు ఉంటాయి అని చెప్తే 3 నెలలకు ఒకసారి భయం ఉంటుంది. అసలు చెప్పేటోళ్ళు లేడు, కౌన్సిలింగ్ ఇచ్చేటోళ్ళు లేడు, అవేర్నెస్ క్యాంపులు పెట్టినోళ్ళు లేడు. నువ్వు ఎవరినైనా తిట్టుకోవచ్చు, ఎవరినైనా కొట్టుకోవచ్చు, ఎవరినైనా బెదిరియచ్చు, ఎక్కడైనా బెల్ట్ షాపులు అమ్ముకోవచ్చు, ఎక్కడైనా గంజాయి అమ్ముకోవచ్చు, ఎక్కడైనా భూములు కబ్జాలు చేయొచ్చు, ఇసుక దందా చేసుకోవచ్చు. హోమ్ మినిస్టర్ లేకపోవడం వల్ల ఈ అరాచకాలు నడుస్తున్నాయి. ఒక్కోడికే హోమ్ మినిస్టరు, ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి పోస్ట్ ఉంటేనే మనకు 24 గంటలు సరిపోదు. అందులో 7-8 గంటలు పడుకోవాలి, 2-3 గంటలు మరి చూసుకోవాలి, మనం స్నానాలు చేయాలి, తినాలి, మళ్ళీ ఫ్యామిలీని చూసుకోవాలంటే అదే 10 గంటలు ఎగిరిపోతే మరి ఇంకా 14 గంటలలో నువ్వు డల్లాస్ పోవాలన్నా, కల్లాస్ పోవన్నా, పెట్టుబడులకు పోవన్నా, మిగతా 18 మంత్రులతో రివ్యూ చేయన్నా.